వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాలపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి భాస్కర్ కత్తెర గుర్తుతో గెలుపునకు ప్రార్థన చేశారు. భాస్కర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో అభివృద్ధి పరిమితంగా మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్, నీటి సమస్యల పరిష్కారం, మౌలిక వస్తువుల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారని, పార్టీలకు అతీతంగా ప్రజా అభ్యర్థులను ముందుంచుతారని తెలిపారు. నా పేరు కోటగిరి భాస్కర్. నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చిలపర్తి గ్రామం నుండి పోటీ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు దొంతిమారెడ్డి గారు నా మీద ఉన్న నమ్మకంతో ఈ గ్రామ సేవకునిగా నాకు అవకాశం ఇచ్చినారు. వారికి మొదటగా నా ధన్యవాదాలు. దాంతో పాటు ఈ విలేజ్ లో కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. గతంలో కూడా ఉన్నాయి, కూడా మా దృష్టికి తెలుసు. సైడ్ డ్రైనేజ్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు. మా జీడికల్లో కూడా ఇరువైపులా సైడ్ డ్రైనేజీలు కట్టిస్తామని, మా ఎస్సీ కాలనీ కూడా సిసి రోడ్లు పోస్తామని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మేము ముందుకు వచ్చినాం. మా మీద నమ్మకంతో గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పినారు. నాతో పాటు నా గౌరవ వార్డు మెంబర్లను కూడా గెలిపించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని ఆశిస్తున్నాను. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు గతంలో మనకు ఇందిరమ్మ ఇల్లు 18 ఇవ్వడం జరిగినది. మొన్న సీఎం గారు కూడా వచ్చి ఇంకా మనకు 3500 ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటించడం జరిగినది. వాటితో పాటు ఇంకా ఉన్న అధికార పార్టీగా అన్ని సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చినది. ప్రజలందరూ కూడా చిలపర్తి మరియు జీడికల్ కాలనీ వాసులు కూడా నా కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని నేను వారికి నా యొక్క కృతజ్ఞతతో పాటు మా వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతోటి చిలపర్తి గ్రామంలో మెజార్టీగా గెలిపించాలని నా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. గుర్తుంచుకో